రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను సవరించాలని డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపించాయి. లోటును పూడ్చుకునేందుకు ఛార్జీల సవరణ ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు ఈఆర్సీకి వెల్లడించాయి. డిస్కంలు ఏఆర్ఆర్ను ఆలస్యంగా ప్రతిపాదించడం వల్ల ఈఆర్సీ భారీగా పరిహారం విధించింది. తారీఫ్ సవరణలో గృహ వినియోగదారులపై ఏ మేరకు భారం పడుతుంది? పరిశ్రమలపై ఏ మేరకు భారం పడుతుంది? డిస్కంల ఏఆర్ఆర్ తాజా ప్రతిపాదనలపై ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావుతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ప్రతి ఏడాది డిస్కంలు విద్యుత్ ఛార్జీలను సవరిస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఏఆర్ఆర్ను ఈఆర్సీకి సమర్పిస్తుంటాయి. మరి ఈ ఏడాది డిస్కంలు ఏఆర్ఆర్లు ఏ విధంగా ఉన్నాయి? ఈఆర్సీ ఎప్పటిలోగా వాటి మీద నిర్ణయం తీసుకుంటుంది? వాటి ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి? దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు సార్ ఉన్నారు. సార్, ఈ ఏడాది డిస్కంలు ఈ ఏఆర్ఆర్లు సమర్పించాయి కదా, ఈ ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, వాటి లోటు ఎలా ఉన్నాయి? ఆ లోటును భర్తీ చేసుకునేందుకు డిస్కంల దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి సార్? మన రెండు డిస్కమ్స్ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ రెవెన్యూ గ్యాప్ ఏదైతే మీకు లోటు అంటున్నారో, టీజీ ఎస్పీడీసీఎల్ 4,929 crores, టీజీ ఎన్పీడీసీఎల్ 8,094 crores, మొత్తంగా రెండు కలిపి 13,023 కోట్లకి అడిషనల్ రెవెన్యూ క్లెయిమ్డ్ త్రూ టారిఫ్ ఛార్జెస్ ఇంత గ్యాప్ చూపిస్తూ ఈ క్లెయిమ్ను కమిషన్ ముందు పెట్టడం జరిగింది, ప్రపోజల్ పెట్టడం జరిగింది 2024-25 కోసం. టోటల్ అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ వచ్చి రెండు డిస్కమ్స్ కలిసి 57,857 crores కమిషన్ ముందు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఓకే, ఈ ఏఆర్ఆర్ల ప్రకారం, ఏఆర్ఆర్ ప్రతిపాదనల ప్రకారము గృహ వినియోగదారుల మీద ఏ మేరకు భారం పడుతుంది సార్? ముఖ్యంగా ఈ గృహ వినియోగదారులు ఎవరైతే ఉంటారో 300 అబౌవ్ 301 నుంచి 800 యూనిట్స్కు వరకు వాడే గృహ వినియోగదారుల పైన ఫిక్స్డ్ ఛార్జెస్, ఎనర్జీ ఛార్జెస్లో ఏం పెంచుతూ ప్రపోజల్స్ పెట్టలేదు. ఏదైతే ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జెస్ ఉంటాయో 10 రూపీస్ ఉన్నటువంటి ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జెస్ని 50 రూపీస్ వరకు పెంచుతూ, అంటే 300 యూనిట్స్ నుంచి 800 యూనిట్స్ వాడే గృహ వినియోగదారుల పైన ఈ ప్రపోజల్స్ పెడుతూ కమిషన్ ముందు పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమలకు, అంటే మనకు గ్రేటర్ పరిధిలో చాలా వరకు పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి ఏ మేరకు భారం పడుతుంది? ఏ వర్గానికి ఎక్కువ భారం పడుతుంది సార్? ముఖ్యంగా పరిశ్రమల విషయానికి వస్తే ఇప్పటి వరకు వోల్టేజ్ ప్రకారం 11 kV, 33 kV, 132 kV వాళ్ళకి ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ 475 ఉన్నటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ని 500 వరకు పెంచుతూ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎనర్జీ ఛార్జ్ పర్ యూనిట్కి వోల్టేజ్ ప్రకారం ఉన్నటువంటి ఎనర్జీ ఛార్జెస్ పర్ యూనిట్ని ఒక కామన్గా అంటే 7 రూపీస్ 65 పైసా వరకు ఎన్హాన్స్ చేస్తూ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సరే, డిస్కంలు ఈ ఏఆర్ఆర్ను ఆలస్యంగా సమర్పించినందుకు మీరు వాళ్ళకి ఫైన్ వేశారు. అసలు ఎందుకు ఫైన్ వేశారు? ఏ మేరకు ఫైన్ వేశారు? దానివల్ల వాళ్ళు ఎంత కట్టాల్సి వస్తుంది? ఒకటండి, ఇప్పుడు డిస్కమ్స్ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి సంవత్సరము ఆన్ ఆర్ బిఫోర్ November 30th వరకు కమిషన్ ముందు పిటిషన్స్ వేయాల్సినటువంటి బాధ్యత డిస్కమ్ల పైన ఉంటుంది. అయితే ఈ డిస్కమ్స్, మన దగ్గర ఉన్నటువంటి డిస్కమ్స్ సరైనటువంటి టైంలో పిటిషన్స్ వేయకపోవడం వల్ల డిస్కమ్స్ యొక్క రేటింగ్ బాగా తగ్గిపోతుంది. రేటింగ్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు బ్యాంకు వద్దకు లోన్స్ కోసం వెళ్ళినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. దానివల్ల పెద్ద ఎత్తున కన్జ్యూమర్స్ పైన భారం పడుతూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక డిసిప్లిన్ ఇంకల్కేట్ చేయడానికి మా రెగ్యులేషన్ మేము అమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 8 పిటిషన్స్ పైన డిస్కమ్స్ ప్లస్ సెస్ ఇవన్నీ కలిపి కూడా 1,50,00,000 రూపాయలు పెనాల్టీస్ కమిషన్స్కు పే చేశాయి. అంతేకాకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ పైన కూడా 0.5 రిడక్షన్ ఎవ్రీ మంత్ పెట్టాం. దానివల్ల కూడా వాళ్ళు 3.5 నుంచి 4% రిటర్న్ ఆన్ ఈక్విటీ పైన కూడా రిడక్షన్, అంటే ఆదాయం కోల్పోయేటువంటి ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల ఏంటంటే 250 crores నుంచి 300 crores వరకు వాళ్ళకి రిటర్న్ ఆన్ ఈక్విటీ పైన పెద్ద ఎత్తున భారం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే పెనాల్టీస్ వేయడం అనేది ఒక కమిషన్ వేసినటువంటి ఒక శిక్షగా భావించకుండా టైం లోపల డిస్కమ్స్ ఖచ్చితంగా కమిషన్స్ ముందు పిటిషన్స్ వేయాలి. తర్వాత రెండోటి ఏంటంటే, ఎన్నికలకు విద్యుత్ అనేది ఒక సబ్జెక్టు కాకూడదు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని విద్యుత్ రంగం పైన నిర్ణయాలు వెలువడకుండా ఉండడానికి
ఈ కఠినమైనటువంటి రెగ్యులేషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చాం. ఇక నుంచి అయినా విద్యుత్ పంపిణీ సంస్థలు కానీ మిగతా సంస్థలు కానీ టైం లోపల పిటిషన్స్ వేసినట్టయితే పెనాల్టీస్ వారిపైన పడదు. పెనాల్టీస్ ఎప్పుడైతే పడాయో వాళ్ళు ఇప్పుడు డిస్కమ్స్ టైం లోపల పిటిషన్స్ వేసినట్టయితే వాటికి రేటింగ్ కూడా సి గ్రేడ్లో ఉన్నటువంటి రేటింగ్ ఏ గ్రేడ్ వరకు వచ్చినట్టయితే లోన్స్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గినప్పుడు కన్జ్యూమర్స్ మీద కూడా భారం తగ్గిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాను తప్ప ఏదో వారిని శిక్షించాల్సినటువంటి ఉద్దేశంతో చేసినటువంటి నిర్ణయం కాదు. సార్, ఈ డిస్కంలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయ రంగానికి రాయితీ ఇస్తున్నాయి. అంటే ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎన్పీడీసీఎల్ పరిధిలో కలిపి మొత్తం ఎంత రాయితీ, ఎంత భారం పడుతుంది సార్ రాయితీ? అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి దాదాపు పోయిన సంవత్సరము 7,743 crores గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో డిస్కమ్స్కు వచ్చింది. ఈసారి అది ఆ సబ్సిడీ పార్ట్ గవర్నమెంట్ మీద బర్డెన్ 9,500 crores వరకు పెరిగేటువంటి అవకాశం ఉందండి. ఓకే, ఇప్పుడు ఏఆర్ఆర్ ప్రతిపాదనలకు సంబంధించి మీరు బహిరంగ విచారణ జరుపుతూ ఉంటారు. అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ బహిరంగ విచారణ జరపాలని నిర్ణయించారు? ఇప్పుడు ఏమన్నా తేదీలు ఏమన్నా నిర్ణయించారు? ఒకటండి, ఈసారి మరి తక్కువ సమయం ఉంది. మేము కమిషన్ అంతా కూడా 29th Octoberన రిటైర్ అవ్వబోతా ఉన్నాం. సో తక్కువ సమయం ఉంది కాబట్టి మేము ఈ స్కెడ్యూల్ రేపు పేపర్ పబ్లికేషన్ వస్తుంది, స్కెడ్యూల్ కూడా నిర్ణయించాం. ఎన్పీటీసీఎల్ పరిధిలో వచ్చి నిజామాబాద్లో పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయడానికి, సెస్ సిరిసిల్లలో ఉంది కాబట్టి సెస్ పరిధిలో ఒకటి సిరిసిల్లలో పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తాం, ఒకటి హైదరాబాద్లో కూడా పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి ఏవైతే 8 పిటిషన్స్ కమిషన్ ముందు వేశారో 8 పిటిషన్స్లో కూడా సమయం లోపల ఆర్డర్స్ ఇవ్వడానికి కమిషన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. సార్, డిస్కమ్లకు సంబంధించి వినియోగదారుల నుంచి ఏమైనా ఫిర్యాదులు ఏమైనా వస్తుంటే దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా యాప్ కానీ వాళ్ళకు ఫిర్యాదులు నమోదు చేసుకునేందుకు ఏమైనా సిస్టమ్ ఉందా? భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజల వద్దకు వెళ్ళి కన్జ్యూమర్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది. విద్యుత్ సంస్థలు పాటించాల్సినటువంటి ప్రమాణాలు ఉందో ఎస్ఓపి, స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటారు, ఆ రెగ్యులేషన్ని తెలుగులో ప్రింట్ చేసి మేము కన్జ్యూమర్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు అక్కడికి వచ్చినటువంటి కన్జ్యూమర్స్ కూడా అందరికీ అందజేసి అవేర్నెస్ తీసుకొచ్చాం. వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఎవరిని అప్రోచ్ కావాలి, CGRFని ఏ విధంగా అప్రోచ్ కావాలి, విద్యుత్ అంబుడ్స్మెన్ ఏ విధంగా అప్రోచ్ కావాలి అనేటువంటి విషయాలన్నింటి కూడా వాళ్ళకి తెలియపరిచాం. దీనివల్ల వాళ్ళకు చాలా మటుకు మంచి అవగాహన వచ్చింది. అవగాహన వచ్చిన తర్వాత చాలా కంప్లైంట్స్ మా దగ్గర కూడా వస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి ప్రతి కంప్లైంట్ను కూడా ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలకు పంపించి ఆ సమస్య పరిష్కరించేంత వరకు మేము కృషి చేస్తూ ఉన్నాం. ప్రతి నెల తీసుకుంటే యావరేజ్గా మాకు 100 పైగానే కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పోస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, దానికి రిక్రూట్మెంట్ కూడా చేశాం. ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్నటువంటి ఆపరేషన్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి ఒక ఏఈని మేము డిప్యూటీ డైరెక్టర్ కన్జ్యూమర్ అసిస్టెన్స్గా రీసెంట్లీ అపాయింట్ చేయడం జరిగింది. ఈ కన్జ్యూమర్ నుంచి వచ్చేటువంటి అన్ని సమస్యల్ని కూడా ఎప్పటికప్పటికి పరిశీలించి తగిన విధంగా వాటిని రిజాల్వ్ చేయడానికి ఈ కన్జ్యూమర్ అసిస్టెన్స్ డిప్యూటీ డైరెక్టర్ గారు మా కమిషన్ నుండి ప్రయత్నం చేస్తారు. కన్జ్యూమర్స్ ఏ సమస్య వచ్చినా కానీ డైరెక్ట్ మాకు అప్రోచ్ కావచ్చు, మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా వారు ఇప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే ఖచ్చితంగా కమిషన్ అన్ని సమస్యలను కూడా పంపిణీ సంస్థల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసడానికి నిర్ణయం తీసుకుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవి ఏఆర్ఆర్ ప్రతిపాదనలపై ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు అభిప్రాయాలు. కెమెరామెన్ దేవేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.